మనం వినాయకుడిని ఎందుకు గరికతో పూజిస్తామో తెలుసా? అసలు దాని వెనుకల ఉన్న రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి, శివుడు ఇద్దరు పాచికలు ఆడుతూ ఉంటారు. అయితే ఆ ఆటలో నందికి సాక్షిగా ఉంచుతారు. నంది శివుడికి మీద భక్తితో శివుడు గెలవకుండానే పార్వతీదేవి గెలిచినా కూడా శివుడే గెలిచాడని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవికి నందిపై కోపం వచ్చి శాపం పెడుతుంది. ఆ శాపానికి పార్వతీదేవితో శివుడు ఇలా అంటాడు, పార్వతీదేవి నంది నా మీద ప్రేమతోనే కదా ఇలా చేశాడు, నందికి శాప విమోచనం చెయ్యి, ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్తుంది, ప్రతిరోజు వినాయకుడికి ఆహారం పెట్టి వినాయకుడి అనుగ్రహం పొంది అప్పుడు నీకు పాప విమోచనం దక్కుతుంది అని. అయితే ఒకరోజు నంది గడ్డి ఆహారం తింటూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు వచ్చి నాకు ఆహారం పెట్టమని అడుగుతాడు. నంది వెంటనే ఆ గడ్డిని తీసి వినాయకుడికి ఆహారం పెడతాడు. వినాయకుడు నంది భక్తికి మెచ్చి నంది శాప విమోచనం చేస్తాడు. అలా అప్పటి నుండి వినాయకుడికి గరికతో పూజ చేయడం మొదలైంది.